అంతర్జాతీయ వేదికపై భారత్ను నిందించాలని ప్రయత్నించిన పాకిస్తాన్కు మళ్లీ భంగపాటు తప్పలేదు. కశ్మీర్ వ్యవహారంలో పాతపాట అందుకున్న దాయాదికి భారత్ గట్టిగా బదులిచ్చింది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ ఉపదేశాలివ్వడం తగదని హితో పలికింది. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదంలో దూసుకువెళ్తుంటే పాక్ మాత్రం అప్పులు తీసుకోవడంలో బిజీగా ఉందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. అంతర్జాతీయ శాంతి భద్రతల అంశంపై ఐరాస భద్రతా మండలిలో ఉన్నత స్థాయి చర్చ జరిగింది. ఈ సందర్భంగా పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. అది వివాదాస్పద భూభాగం అనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని వ్యాఖ్యానించారు. సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత అంశాన్ని ప్రస్తావించారు. అనంతరం భారత ప్రతినిధి హరీష్ దాయాదికి ధీటుగా బదిలిచ్చారు. ఐక్యరాజ్య సమితిలో భారత్ వ్యవస్థాపక సభ్యదేశమని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సభ్యదేశాలతో కలిసి ప్రపంచ శాంతి శ్రేయస్సు కోసం నిర్మాణాత్మకంగా పనిచేస్తోందని వెల్లడించారు. భారత్ పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశమని, సమగ్ర భద్రత, స్థిరత్వంతో బలమైన ఆర్థిక వ్యవస్థ దిశగా దూసుకెళ్తోందని తెలిపారు. అదే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదం, ఉన్మాదంలో కూరుకుపోయిందని, IMF వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పులు తీసుకోవడంలో ఆ దేశం బిజీగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.